ఒకరోజు ఒక తాబేలు సముద్రం ఒడ్డున అటు ఇటు తిరుగుతూ ఉందట. అలా తిరుగుతూ ఉన్నప్పుడు తన కాలి అడుగులు పడుతూ ఉంటే ఆ అడుగులు చూసుకుంటూ మురిసిపోతూ ఉందట. అలా మురిసిపోతూ సరదాగా అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అల వచ్చి ఆ అడుగులన్నీ తొలగించేసిందట. అప్పుడు సముద్రుడి వైపు తిరిగి చూస్తూ, నువ్వు నేను మంచి స్నేహితులం కదా, ఎందుకు ఇలా చేశావు? నా అడుగులు చూసుకొని నేను ఎంతో మురిసిపోతున్నాను కదా, ఎందుకు ఇలా చేశావు ఫ్రెండ్ అని అడిగిందట. అప్పుడు ఆ సముద్రం, నువ్వు నా ఫ్రెండు కాబట్టే నిన్ను కాపాడుకోవటానికే ఇలా చేశాను అందట. అదేంటి, నన్ను కాపాడుకోవటం ఏంటి అని అడిగితే, నీ అడుగులు చూసి నువ్వు మురిసిపోతూ ఏది చూసుకోవటం లేదు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, వేటగాడు నీ అడుగులు చూసుకుంటూ నీ వైపే వస్తున్నాడు, అందుకే నీ అడుగులు కనపడకుండా ఉండాలనే అలా చేశాను అందట. ఓ అవునా అని తన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకొని వెంటనే ఆ సముద్రంలోకి దూకేసిందట. చూసారండి, అందుకేనేమో ఒంటరిగా వెలుగులో నడవటం కంటే చీకటిలో స్నేహితుడితో నడవటం మేలు అంటారు.